ట్రాఫిక్ని తగ్గించడానికి సైకిల్ ట్రాక్ని తీసేయటం ఈ డెసిషన్ కరెక్టేనా లేదా ఫ్యూచర్ మిస్టేక్? హైదరాబాద్లో నార్సింగి మైహూమ్ అవతార్ జంక్షన్ దగ్గర 34 మీటర్ సైకిల్ ట్రాక్ని రిమూవ్ చేస్తున్నారు. ఎందుకంటే ఎగ్జిస్టింగ్ అండర్ పాస్కి ఒక న్యూ యూటర్న్ ఇద్దాం అనేసి. ఈ జంక్షన్లో ప్రతిరోజు 70,000 to 80,000 వెహికల్స్ ట్రావెల్ చేస్తున్నాయి. ట్రాఫిక్ పోలీస్ ప్రకారం ఈ ట్రాక్ రిమూవ్ చేయడం వల్ల, యూటర్న్ పెట్టడం వల్ల వెయిటింగ్ టైం 3-4 మినిట్స్ నుండి 1 మినిట్కి తగ్గవచ్చు అని చెప్తున్నారు. ఓవరాల్ కన్జెషన్ కూడా 30% వరకు తగ్గవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇంకొక సైడ్ కూడా ఉంది. ఈ వర్క్ వల్ల 500 మీటర్స్ సైకిల్ ట్రాక్ అన్యూజబుల్ అయిపోతుంది. సైక్లింగ్ కమ్యూనిటీ ఏం చెప్తుందంటే ఇది సెకండ్ టైం ట్రాక్ని కట్ చేయటం. ఇలా కొంచెం రిమూవ్ చేస్తే ఫ్యూచర్లో ఇంకా మొత్తం లూజ్ అయిపోతామా అని అంటున్నారు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటి? టుడేస్ ట్రాఫిక్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం ఇంపార్టెంటా లేదా టుమారోస్ సస్టైనబుల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ని ప్రొడక్ట్ చేయడం ఇంపార్టెంటా? బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే కార్స్, సైకిల్స్, పెడెస్ట్రియన్స్, సైక్లిస్ట్స్, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అందరికీ బ్యాలెన్స్డ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్ చేయటం. మీరేమనుకుంటున్నారు? ఈ డెసిషన్ కరెక్ట్గా ఉన్నారా కాదనుకున్నారా? కమెంట్స్ మెన్షన్ చేయండి.